నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తో. ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణాష్టమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను, కృష్ణుడి పూజ మనం ఎందుకు చెయ్యాలి, అలాగే ఈ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను ముందుగానే బయట అనమాట నైటే ముగ్గు వేసేసాను. నైట్ ముగ్గు వేసేసి పాదాలు మాత్రం ఉదయాన్నే వేసుకున్నానండి. ద్వారాలకు పసుపు రాసేసి అన్నీ కూడా నైటే చేసుకున్నాను. ద్వారాలకు ముగ్గులు పెట్టుకోవడం, పసుపు రాయడం అనేది నైటే చేసేసాను. ఓన్లీ పాదాలు మాత్రమే ఉదయాన్నే వేసుకున్నానండి. ఇలా పిండితో నేను వరిపిండితో పాదాలు వేసుకున్నాను. చేతితోనే వేసానండి. నేను ఎలాంటి అచ్చు కూడా వాడలేదు. అదంతా తీయడానికైతే కొంచెం టైం పడుతుందని నేను పెట్టలేదు మొత్తం వీడియో. ఇలా పాదాలు వేసుకున్నాక పాదాల మీద కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి ఆ స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించుకున్నాను. ఇలా ఆహ్వానించుకున్నాక పూజా మందిరంలో కృష్ణుడి తొలక విగ్రహం ఉంటే ఇలా పెట్టేసి మొత్తం అలంకరణ చేసుకున్నానండి. పువ్వులు అన్నీ పెట్టేసి స్వామివారికి ఇష్టమైన అటుకుల ప్రసాదాన్ని నేను స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఆ ప్రసాదం తొలక వీడియో అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. దానితో లింక్ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఎలా చేసుకున్నాం ఏంటది. కృష్ణుడికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే కృష్ణుడికి పాలు ఇష్టం కదా, పాలు, పానకము, పళ్ళు కొని పెట్టుకున్నాను. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని నైవేద్యాలు, ఎన్ని ఉంటే అన్ని పళ్ళు పెట్టుకోవచ్చు, లెక్క ఏమీ ఉండదండి. ఇలా దీపాలను వెలిగించి స్వామివారికి పూజ చేసుకున్నాను అన్నమాట. నేను కొంచెం స్వామివారి మీద, దేవుళ్ళ మీద నేను ఎప్పుడు కూడా వాటర్ వేసుకుంటాను. పువ్వుతో వాటర్ వేసేసి అప్పుడు దీపాలను వెలిగించుకుంటాను. డైలీ పూజ కూడా నేను ఈ విధంగానే చేసుకుంటానండి. అగరబత్తిల ధూపం కూడా స్వామివారికి ఇచ్చేసి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను. కొబ్బరికాయ కూడా కొట్టేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా అన్ని నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత కొంచెం పువ్వుతో నైవేద్యాలు అన్నిటి మీద వాటర్ వేసి స్వామివారికి సమర్పించేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం స్వామివారి అష్టోత్తరాల్ని ఇప్పుడు చదువుకోవాలి. స్వామివారి అష్టోత్తరాలను నేను చదువుకున్నానండి. శ్రీకృష్ణ అష్టోత్తరాలు ఉంటే నా దగ్గర అవి చదువుకున్నాను. మీ దగ్గర లేకపోతే గోవిందనామాలు అనేది చదువుకోవచ్చు. నేను అష్టోత్తరాలు ఇవి చదువుకున్నాను. అలాగే గోవిందనామాలు కూడా చదువుకున్నాను. అన్ని అవతారాలు కూడా ఆ కృష్ణ అవతారమేనండి. మనం అన్నీ కూడా చదువుకోవచ్చు. ఏవైనా మన దగ్గర ఏముంటే అవి చదువుకోవచ్చు. అన్నీ కూడా ఆ స్వామివారికే చెందుతాయి అన్నమాట. శ్రీకృష్ణుని మనం చిన్నపిల్లలతో కొలుసుకుంటాం. అందుకే చిన్నతనంలో చిన్నపిల్లలకి, అబ్బాయిలకైతే కృష్ణుడి వేషం వేసి కృష్ణాష్టమి రోజు అలా తయారు చేస్తాం. అమ్మాయిలకైతే గోపిక వేషంగా వేస్తామన్నమాట. శ్రీకృష్ణుని ఈ విధంగా అందరము కూడా పూజ చేసుకోవాలి. మనకి తోచిన విధంగా. మనం ఎక్కువ నైవేద్యాలు పెట్టవలసిన అవసరం లేదండి. పాలు ఉంటే పాలు కూడా పెట్టినా చాలు, స్వామివారికి ఇష్టమే. పాలు కూడా ఉన్నా ఏది ఉంటే అది, దాంతో మనం పూజని ఈ విధంగా చేసుకోవాలి. అష్టోత్తరాన్ని చదివేసిన తర్వాత కొంచెం అక్షింతలు స్వామివారి పాదాల మీద వేసి ఇలా కొంచెం పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాను నేను. ఇలా చేసుకున్న తర్వాత ధూపం కూడా వెలిగించేసి స్వామివారికి ఇచ్చేసాను అనమాట. ధూపం ఇచ్చేసి తర్వాత హారతి కూడా ఇచ్చేసాను. ఇలా నేను పూజ అంతా చేసుకునేసరికల్లా పిల్లలు లేచారు. పిల్లలు కూడా స్నానం చేసేసి పిల్లలు కూడా దేవుడికి దండం పెట్టుకున్నారండి. మనం పిల్లల కోసమే ముందుగా ఈ కృష్ణుడి పూజని చేసుకోవాలి. చిన్నపిల్లల్ని కృష్ణుడిగా మనం భావిస్తాము. చిన్నతనంలో చిన్నపిల్లలు అబ్బాయిలు ఉంటే కృష్ణుడిలాగా మనం వేషధారణ చేసి కృష్ణాష్టమి రోజు వాళ్ళని తయారు చేసి చిన్ని కృష్ణుడిగా పిలుస్తాము. అలాగే అమ్మాయిలను అయితే గోపికగా పిలుస్తాం కదా. అందుకోసం కృష్ణాష్టమి రోజు పిల్లల గురించి మనం వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలి, అలాగే మంచి మార్గంలో నడిపించాలి, మంచి జ్ఞానం, చదువు అన్నీ కూడా ఇవ్వాలనేసి ఆ శ్రీకృష్ణుని కోరుకోవాలండి. ఈ రోజుల్లో అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే తల్లిదండ్రులు చేసిన కొన్ని పొరపాట్లే అవ్వచ్చండి. మనం మంచిగా నడిస్తే పిల్లలకి మంచే జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం చేసిన తప్పు వల్లే పిల్లలకి తగులుతాయి అంటారు. ఈ రోజుల్లో ఖచ్చితంగా అవి వెంటనే చూపిస్తాయి. ఆ రోజుల్లో ఎప్పుడో అనేవారు, కానీ ఈ రోజుల్లో వెంటనే దాంతో ప్రతిఫలం అనేది భగవంతుడు వెంటనే చూపించేస్తున్నాడు. ఎప్పుడు కూడా మన భగవంతుడిని పిల్లలకి మంచి మార్గంలో పెట్టాలని పూజ చేసుకోవాలి. అలాగే మనం కూడా మంచి మార్గంలో నడవాలండి. అప్పుడే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. ఎప్పుడు కూడా మనం మంచిగా నడిస్తే భగవంతుడు ఎప్పుడు కూడా కీడు అనేది తలపెంచడండి. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనకి మేలే చేస్తాడండి. ఇది నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా తప్పకుండా ఆ భగవంతుడిని నమ్మండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.